లోక్సభలో తాను చేసిన ప్రసంగం కొంతమందికి నచ్చలేదన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అందుకే ఈడీ తనపై సోదాలకు సిద్ధమవుతోందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తులు తనకు సమాచారం ఇచ్చారని తెలిపారు. వారికి చాయ్ బిస్కెట్లతో ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్సభలో జరిగిన చర్చలో భాగంగా రాహుల్ గాంధీ సోమవారం ప్రసంగించారు. తన ప్రసంగంలో 6 వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మవ్యూహంలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. ఆ స్పీచ్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై విమర్శలు చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ ప్రసంగంపై తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ నేతలు. లోక్సభలో తాను చేసిన ప్రసంగం కొంతమందికి నచ్చలేదన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అందుకే ఈడీ తనపై సోదాలకు సిద్ధమవుతోందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తులు తనకు సమాచారం ఇచ్చారన్నారు. వారికి చాయ్ బిస్కెట్లతో ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్సభలో జరిగిన చర్చలో భాగంగా రాహుల్ గాంధీ సోమవారం ప్రసంగించారు. తన ప్రసంగంలో 6 వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మవ్యూహంలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. ఆ స్పీచ్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై విమర్శలు చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ ప్రసంగంపై తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ నేతలు.